నేను నీకు ఏమంటారు రెడీ అయింది ఇది అంత స్కామ్ అంటారు నేను. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్. అసలు 563లో మీకు ఒకటే చెప్తున్నా, మీకు సెంటర్లతో సహా చెప్పిన ఇంతకుముందు. కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉన్న సెంటర్ 18-19 సెంటర్లో 1497 మంది రాస్తే 74 మంది వస్తే ఉద్యోగాలు అందులో ఉట్టి మహిళలతోనే ఎందుకు రాపించిర్రు? అలా పురుషులు అబ్బాయిలు ఎందుకు లేరు? వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఏ సెంటర్లైనా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రాస్తారు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఇది పెద్ద స్కామ్ భయ్. వాళ్ళు రెడీ అవుట్ అయింది. దిస్ ఈజ్ ద స్కామ్. ఇది మొత్తం క్యాన్సిల్ చేయాలంటున్నాను నేను. ఇలా హాల్ టికెట్ నెంబర్ 472 471 చెప్పిన అందరికీ 654 మంది అందరికీ సేమ్ మార్క్స్ ఉంటాయి. అబ్బాయి ఎక్కడన్నా ఇంకొక హాల్ టికెట్ నెంబర్ చెప్పిన 201 నుంచి ఏదో చేంజ్ హాల్ టికెట్ నెంబర్ చెప్పిన అది 702 మందికి సేమ్ మార్క్స్ ఉంటాయా? ఎట్లా వస్తాయి సేమ్ మార్క్స్? ఒక్క మార్కు తప్పు లేకుండా సేమ్ మార్క్స్ ఉంటాయా? అది ఎట్లా సాధ్యము? ఇది 100% దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. 100% ఇది ఖచ్చితంగా రద్దు చేయాలి. దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ అయినా చేయాలి, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ అయినా చేయాలి. ఈ రాష్ట్రంలోనే కేంద్ర హోంమంత్రి ఈ రాష్ట్రం నుంచే ఉన్నారు, బండి సంజయ్ గారు. మీ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాను అంటున్నా నేను. ఇక ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడదా అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఇక దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నంబర్ 19లో కాంగ్రెస్ పార్టీ, ఇది నా ప్యూర్ నా అభిప్రాయం, నాకున్న పెద్ద అనుమానం. ఇది నా అనుమానమే కాదు, ఈ రాసిన 21,093 మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఈడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు, ఆమెకి ర్యాంకు 206 వచ్చింది. ఆమె సెంటర్ ఎంత? ఆమె సెంటర్ నంబర్ 19, అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ నంబర్ 19లో ఆమెకు ఉంటుంది. ఈమెది 206 ర్యాంక్ ఈమెకు వచ్చింది. ఎస్టీలలో చూస్తూ ఉంటే ఈమెకి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్న 21,093 మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న 10 మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో 21,103 మందికి, దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలికి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం. ఇది కూడా మళ్ళీ సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది? సెంటర్ నంబర్ 19లో కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఎక్కడైతే కేవలం అమ్మాయిలే రాస్తారో వాళ్ళ అబ్బాయిలు ఉండరు. మరి దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.